హాయ్ గైస్, ఈ వీడియోలో ఢిల్లీ ఉమెన్స్ వర్సెస్ ముంబై ఉమెన్స్ మ్యాచ్కి మెగా జిఎల్ టీమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కంప్లీట్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యాచ్ అనేది అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగబోతుంది అన్నమాట. అరుణ్ జైట్లీ స్టేడియం అనేది ఢిల్లీలో ఉంది. సో ఇప్పటిదాకా మనకి చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో జరిగాయి కదా, ఇప్పటి నుంచి అయితే మనకి అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగబోతున్నాయి అన్నమాట. సో ఇది కూడా మన ఇండియాలోనే పార్ట్ కాబట్టి, ఇండియన్ పిచ్చే కాబట్టి సిమిలర్ కండిషన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. మనకు తెలిసిందే కదా, మనకి బెంగళూరులో మ్యాక్సిమం ఎక్కువ టీమ్స్ అయితే మాత్రం మనకి చేంజ్ తీసుకున్నారు టాస్ విన్ అయిన తర్వాత. అలా అని చెప్పి ఏ టీం అయితే టాస్ విన్ అయిందో చేంజ్ చేస్తుందో ఆ టీమే విన్ అయిందని లేదు కదా. సో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు కూడా బ్యాటింగ్ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళైతే విన్ అవ్వడం జరిగింది. సో సిమిలర్ కండిషన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. ఆబ్వియస్గా ఈ పిచ్ మీద కూడా టాస్ విన్ అయితే చేంజింగ్ ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యాచ్ అనేది చాలా క్లోజ్ ఎన్కౌంటర్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే రెండు టీమ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అండ్ రెండు టీమ్స్ కూడా టేబుల్ టాపర్స్ అన్నమాట. టాప్ 2 పొజిషన్లో ఉన్నాయన్నమాట ఈ టేబుల్స్లో. సో మనకి ఈ మ్యాచ్ అనేది చాలా క్లోజ్గా జరిగే అవకాశం ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వలేదో మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో మనకి మన టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా గ్రాండ్ లీగ్ విన్నింగ్ టిప్స్తో పాటు స్మాల్ లీగ్ టీమ్ కూడా ప్రొవైడ్ చేస్తాము. అలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఆర్ అప్డేట్స్ అలాంటివి ఏమైనా కావాలనుకుంటే మనకి టెలిగ్రామ్ ద్వారా ఫాస్ట్గా మనకి అప్డేట్ అవుతాయి అన్నమాట. సో టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేయండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మనకి పిచ్ అనేది మనకి అరుణ్ జైట్లీ స్టేడియం అన్నమాట. మనకి యాజ్ యూజువల్గా మనకి చెప్పిందే. సో యావరేజ్ స్కోర్ వచ్చేసి 160 రన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ ఎ బ్యాలెన్స్డ్ పిచ్ అన్నమాట. బ్యాటింగ్ అని చెప్పలేం అండ్ బౌలింగ్ అని కూడా చెప్పలేం. కాకపోతే మనకి ఇండియన్ పిచ్చెస్ అనేవి బ్యాటింగ్కి ఫేవరబుల్గా ఉంటాయి కదా. సో మనం ఫాస్ట్గా మన టీమ్ జనరేటర్ సాఫ్ట్వేర్ యూస్ చేసుకుని ఫాస్ట్గా గ్రాండ్ లీగ్ విన్నింగ్ టీమ్స్ క్రియేట్ చేసుకున్నాం. ప్లేయర్ టు ప్లేయర్ కంప్లీట్ అనాలిసిస్తో పాటు క్రియేట్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఫాస్ట్గా టీమ్స్ క్రియేట్ చేస్తాను. మన టీజీ సాఫ్ట్వేర్లో అన్ని టీమ్స్ అవైలబుల్గా ఉంటాయి కదా. మీకు కనుక టీజీ సాఫ్ట్వేర్ యాక్టివ్ ప్లాన్ లేకపోతే అకౌంట్ లేకపోయినా మీకు వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద కానీ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఢిల్లీ ఉమెన్ వర్సెస్ ముంబై ఉమెన్ మ్యాచ్ మీద క్లిక్ చేస్తాను. టీమ్ జనరేటర్ మీద క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ప్లేయర్స్ లిస్టు ప్లేయర్ బై ప్లేయర్ అనాలిసిస్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీ భాటియా చూసుకున్నట్లయితే మనకి బ్యాటింగ్ అయితే మనకి 0 అన్నమాట. ఆల్మోస్ట్ మనకి 8 or 7th డౌన్ వస్తుంది. సో మనకి బ్యాటింగ్ అయితే మనకి మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ సో యష్నికా భాటియాని మాత్రం నేను సెలెక్ట్ చేస్తున్నాను. టీ భాటియా నేనైతే డ్రాప్ చేస్తున్నాను. దాని తర్వాత బ్యాటింగ్లో చూసుకున్నట్లయితే సో రోడ్రిక్స్ అండ్ మెక్లానింగ్ అండ్ సఫాలి వర్మ. అండ్ ఈ మ్యాచ్ కూడా మనకి హర్మన్ప్రీత్ కౌర్ డౌట్ఫుల్ అన్నమాట. మనకి ఇన్ఫర్మేషన్ అయితే లేదు ప్రస్తుతానికి. సో హర్మన్ప్రీత్ కౌర్ ప్లేస్లో కాజీని ఆడించుతున్నారు కదా. సో ఒకవేళ హర్మన్ప్రీత్ కౌర్ ఈ మ్యాచ్ కూడా లేకపోతే సో వీళ్ళు ముగ్గురు ఆడతారు అన్నమాట. సో వీళ్ళు ముగ్గురులో ఒకసారి మీకు చెప్తాను చూడండి. సంజన అయితే 5th or 6th డౌన్ వస్తుంది అన్నమాట. సో దాని తర్వాత కాజీ అండ్ ఏ కౌర్ కదా, కాజీ అయితే 7th డౌన్ వస్తుంది అండ్ ఏ కౌర్ అయితే 6th డౌన్ వస్తుంది అన్నమాట. సో ఎవరైతే రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే కంపల్సరీగా ఏ కౌర్ని అండ్ కాజీని డ్రాప్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఆల్రౌండర్స్లో కూడా చూసుకున్నట్లయితే సదర్లాండ్, జన్సన్ అండ్ క్యాప్సీ, స్కేవర్, మాథ్యూస్, కేర్ అండ్ ఇక్కడ కీర్తన ఉంది కాబట్టి కీర్తన అయితే మనకి మహా అయితే 1 hour మించి వేయట్లేదు అన్నమాట. అండ్ బ్యాటింగ్ అయితే మాత్రం ఆల్మోస్ట్ 10th పొజిషన్ వస్తుందన్నమాట. సో బ్యాటింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము అండ్ బౌలింగ్ కూడా 1 hour వేస్తుంది. సో రిస్క్ తీసుకునే వాళ్ళు కంపల్సరీగా కీర్తన అనేది డ్రాప్ చేసుకోండి. సో ఇక్కడ మొత్తం 2 బ్యాట్స్మెన్స్ని డ్రాప్ చేస్తాం, 1 వికెట్ కీపర్ని ఆబ్వియస్గా డ్రాప్ చేస్తాం అండ్ ఆల్రౌండర్లో ఒక ప్లేయర్ని డ్రాప్ చేస్తాం అన్నమాట. అండ్ బౌలింగ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి సో పాండే, శిఖా పాండే, యాదవ్, రెడ్డి, సంధు, వస్త్రాకర్, వాంగ్ అండ్ ఇషాకే. సో మొత్తం ఇక్కడ 7 బౌలర్స్ ఉన్నారు కదా. 7 బౌలర్స్ని సెలెక్ట్ చేసుకున్నాను అండ్ 6 ఆల్రౌండర్స్ ఉన్నారు, 4 బ్యాట్స్మెన్స్ ఉన్నారు, 1 వికెట్ కీపర్ ఉన్నారు. సో మీకు నేను మొత్తం మ్యాక్సిమం అందరినీ సెలెక్ట్ చేసుకున్నాను కదా. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ చేస్తాను. సో కంటిన్యూ చేసి అడ్వాన్స్ జనరేషన్ సెక్షన్ మీద ఎంటర్ చేస్తాను. సో ఎంటర్ చేసిన తర్వాత ఫిక్స్డ్ ప్లేయర్ ఆప్షన్స్ చెప్తున్నాను చూడండి. యష్నికా భాటియాని మీరు ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఆబ్వియస్గా ఫిక్స్ చేసుకున్నా ఒకటి, ఎందుకంటే ఒక్క వికెట్ కీపర్ని సెలెక్ట్ చేసాం కాబట్టి. దాని తర్వాత ఇక్కడ ఆల్రౌండర్స్లో చూసుకున్నట్లయితే మొత్తం 6 ఆల్రౌండర్స్ ఉన్నారన్నమాట. 6 వెరీ వెరీ హైలీ క్వాలిఫైడ్ ఆల్రౌండర్స్ అన్నమాట. అంటే చాలా
క్వాలిటీ ఆల్రౌండర్స్ కాబట్టి ఇక్కడ ఫిక్స్ చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు, లేకపోతే మానేసినా పర్లేదు అన్నమాట. ఎందుకంటే మనం ఆబ్వియస్గా ఇక్కడ 6 ఆల్రౌండర్స్లో మినిమం 4 ఆల్రౌండర్స్ని సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి మనకి ఫిక్స్ చేసుకోకపోయినా పర్లేదు. ఎందుకంటే మనకి సదర్లాండ్ 4 ఓవర్స్ వేస్తుంది, జెన్సన్ 4 ఓవర్స్ వేస్తుంది, క్యాప్సీ అయితే మనకి ఓన్లీ బ్యాటింగ్ అన్నమాట, 1 డౌన్ వస్తుంది. ప్రస్తుతానికి అయితే బౌలింగ్ వేయట్లేదు. అండ్ ఎన్ స్కేవర్ 4 ఓవర్స్ వేస్తుంది, హెచ్ మ్యాచెస్ 4 ఓవర్స్ వేస్తుంది, అండ్ ఏ కెరీ కూడా 4 ఓవర్స్ వేస్తుంది. సో క్యాప్సీకి తప్ప మిగతా 5 ఆల్రౌండర్స్ 4 ఓవర్స్ వేస్తారు అండ్ బ్యాటింగ్ కూడా ఆడతారన్నమాట. సో కాబట్టి వీళ్ళందరూ చాలా ఇంపార్టెంట్ పిక్స్ అన్నమాట. అండ్ బౌలర్స్లో చూసుకున్నట్లయితే శిఖర్ పాండే 4 ఓవర్స్ వేయచ్చు, ఆర్ యాదవ్ 3 ఆర్ 4 ఓవర్స్ వేయచ్చు. అండ్ ఇక్కడ అరుంధతి రెడ్డి కూడా 2 to 3 ఆర్ 3 to 4 ఓవర్స్ వేయచ్చు. టీ సంధు అయితే 1 to 2 అవర్స్, లాస్ట్ మ్యాచ్ ప్రకారం అయితే 2 అవర్స్ వేయచ్చు. అండ్ వస్త్రాకర్ అయితే 3 to 4 అవర్స్ వేయచ్చు. అండ్ ఐవాంగ్ కూడా 3 to 4 అవర్స్ వేయచ్చు. అండ్ ఎస్ షాకే కూడా 3 to 4 అవర్స్ వేయచ్చు అన్నమాట. సో ప్రస్తుతానికి అయితే ఎవరిని ఫిక్స్ చేసుకోలేదు, యష్నికా భాటియా అని తప్ప. కంటిన్యూ చేస్తాను. సో కెప్టెన్ ప్లేయర్ సెలక్షన్లో ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం ఆల్రౌండర్స్ అందరినీ ఇక్కడ కెప్టెన్ ప్లేస్లో సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఏ టీం విన్ అవుతుంది అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ శిఖర్ పాండే, సో జిఎల్ ఇప్పుడు మెగా జిఎల్లో మీరు ట్రై చేస్తున్నారు కాబట్టి శిఖర్ పాండే, ఆర్ యాదవ్, ఏ రెడ్డి, వస్త్రాకర్ అండ్ వీళ్ళందరినీ కూడా మీరు కెప్టెన్స్లో పెట్టుకోవచ్చు అన్నమాట. బౌలర్స్లో టీ సాధు తప్ప. సో అది మీ ప్రెడిక్షన్ ప్రకారం ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాచ్ ఢిల్లీ విన్ అవుతుంది అనుకుంటే ఢిల్లీ నుంచి బౌలర్స్ని కెప్టెన్స్లో పెట్టుకోండి. ఒకవేళ మీరు ముంబై విన్ అవుతుంది అనుకుంటే ముంబై నుంచి బౌలర్స్ని కెప్టెన్ లిస్ట్లో పెట్టుకోండి అన్నమాట. సో ప్రస్తుతానికి అయితే నేను బౌలర్స్ని కెప్టెన్ లిస్ట్లో పెట్టట్లేదు, వైస్ కెప్టెన్లో పెడతాను. కానీ అండ్ ఇక్కడ బ్యాట్స్మెన్లో చూసుకున్నట్లయితే కెప్టెన్ లిస్ట్లో యష్నికా భాటియా అండ్ మెక్లానింగ్ అండ్ టీ వర్మ, ఎస్ వర్మ. సో వీళ్ళని మాత్రం నేను ఇక్కడ కెప్టెన్ లిస్ట్లో పెట్టుకున్నాను. కంటిన్యూ చేస్తాను. అండ్ వైస్ కెప్టెన్లో చూసుకున్నట్లయితే యష్నికా భాటియా, లానింగ్, ఎస్ వర్మ అండ్ ఆల్రౌండర్స్ అందరూ. అండ్ ఎస్ పాండే, ఆర్ యాదవ్, ఏ రెడ్డి, సాధుని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మొత్తం బౌలర్స్ అందరినీ కూడా వైస్ కెప్టెన్ పెట్టుకున్నాను. సో దీని తర్వాత అసలైన ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ మ్యాచ్ బోత్ టీమ్స్ ఈక్వల్ కాబట్టి 5-6, 6-5 సెలెక్ట్ చేసుకుంటున్నాను అన్నమాట. మీకు కనుక ఒకే టీం కంపల్సరీగా ఈ టీం విన్ అవుతుందని మీకు అనిపిస్తున్నట్లయితే ఇలా సెలెక్ట్ చేసుకోండి. 4-7 అండ్ 5-6 కానీ 6-5 అండ్ 7-4 కానీ. సో ప్రస్తుతంగా అయితే 5-6 అండ్ 6-5 సెలెక్ట్ చేస్తాను. కంటిన్యూ చేస్తాను. సో ఇక్కడ ఇది ప్లేయర్ పర్సంటేజ్ స్ట్రాటజీ ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో 4-7 సెలెక్ట్ చేసుకోండి. అండ్ సో 4-7 మ్యాక్సిమం ఇది ఒకటే సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసిన తర్వాత క్రెడిట్ రేంజ్ కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఏం చేస్తారంటే 88 to 92 ఇచ్చుకోండి. సో కంటిన్యూ చేస్తాను. 88 to 92. దాని తర్వాత ఇక్కడ కాంబినేషన్స్ చెప్తున్నాను చూడండి. 1343, దాని తర్వాత 1145, 1154, 1163, దాని తర్వాత 1244, 1253. సో దాని తర్వాత 1162 కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ 1352. సో ఇవన్నమాట చాలా అంటే చాలా మంచి కాంబినేషన్స్. నేను ఇప్పుడు ఏవైతే సెలెక్ట్ చేస్తున్నా ఈ కాంబినేషన్స్ నుంచే మ్యాక్సిమం 90% మనకి డ్రీమ్ టీమ్ వస్తుంది అన్నమాట. సో ఇలా సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో మీకైతే విన్నింగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసి టీమ్స్ అయితే నేను కూడా 12 టీమ్స్ క్రియేట్ చేస్తాను. సో నేను ఇప్పుడు ఏవైతే టీమ్స్ క్రియేట్ చేస్తానో చాలా అంటే చాలా హై క్వాలిటీ టీమ్స్ అన్నమాట. కంపల్సరీగా ఇలా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ప్లస్ మీ ఎక్స్ట్రా మీ ప్రెడిక్షన్ కూడా యాడ్ చేసుకోండి, కంపల్సరీగా విన్ అవుతారు. సో ఇప్పుడు ఏవైతే మనం టీమ్స్ క్రియేట్ చేసుకున్నామో ఈ ప్రతి టీము మనకి డ్రీమ్ 11కి కంప్లీట్గా అండ్ ఈజీగా ట్రాన్స్ఫర్ అయిపోద్ది అన్నమాట. ఒకసారి మీకు ఇక్కడ డ్రీమ్ 11 కాపీ మీద క్లిక్ చేస్తాను. సో డ్రీమ్ 11 కాపీ మీద క్లిక్ చేసిన తర్వాత టీం అనేది మనకి వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి డ్రీమ్ 11లో ఓపెన్ అవుతుంది అన్నమాట. సో చాలా అంటే చాలా పవర్ఫుల్ అన్నమాట. అండ్ ఎవరికైతే డ్రీమ్ 11లో టీం అయితే షేర్ అవ్వట్లేదని అంటున్నారో ఏం చేస్తారంటే ఫస్ట్ పాయింట్ ఇక్కడ కాపీ లింక్ ఉంది కదా. సో డ్రీమ్ 11 కాపీ మీద క్లిక్ చేసిన తర్వాత కాపీ లింక్ వస్తుంది అన్నమాట. సో ఆ లింక్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే లింక్ మీద క్లిక్ చేయండి. సో లింక్ మీద క్లిక్ చేస్తే లింక్ అనేది మీకు కాపీ అయిపోద్ది అన్నమాట. సో ఎప్పుడైతే కాపీ అయిపోయిందో అది మీ వాట్సాప్లో ఏదో ఒక చార్ట్ తీసుకుని మీరు ఏం చేస్తారంటే ఇలా ఇక్కడ పేస్ట్ చేసుకోండి. సో పేస్ట్ చేసుకున్న తర్వాత ఆ లింక్ని క్లిక్ చేసుకోండి. సో ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు ఈజీగా డ్రీమ్ 11లోకి వెళ్ళిపోద్ది అన్నమాట. ఎవరికైతే
డైరెక్ట్గా మన టీజీ సాఫ్ట్వేర్ నుంచి డైరెక్ట్గా కాపీ అవ్వట్లేదు. ఏం చేస్తారంటే మనకి కాపీ లింక్ అని వస్తుంది అన్నమాట ఆప్షన్ మన సాఫ్ట్వేర్లో. మనకి డ్రీమ్11 కాపీ మీద క్లిక్ చేసిన తర్వాత ఆ లింక్ కాపీ చేసుకుని వాట్సాప్లో ఏదో ఒక చార్ట్లో పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ చేసుకున్న దాన్ని సెండ్ చేసిన తర్వాత ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఈజీగా డ్రీమ్11లోకి ట్రాన్స్ఫర్ అయిపోద్ది అన్నమాట. ఎవరికైతే ట్రాన్స్ఫర్ అవ్వట్లేదో వాళ్ళ కోసం చెప్తున్నాను. నార్మల్గా 100లో 90% మందికి, 100లో 90 మందికి అయితే అందరికీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎవరికైతే అవ్వట్లేదు దానికోసం చెప్తున్నాను అన్నమాట. సో మీకు వీడియో నచ్చిందని అనుకున్నా. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్, స్టే ఇన్ ఫైట్.